అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. టీజర్ చూసారా? టీజర్ చూసాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఎలా నడుస్తున్నాయి ప్రమోషన్స్? బిజీగా ఉన్నట్టున్నారు. మామూలుగా బిజీ కాదు మేడం, మీతో పాటు ఈరోజు 10 అనుకుంటా. ఓకే. నా స్టాఫ్ ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉన్నాం. ఫైనల్లీ ఈ సినిమా ఇచ్చే ఎనర్జీ మళ్ళీ ఇంకా ఉంది రిలీజ్ కాబోతుంది కదా మూవీ. ఎలా ఎక్సైటెడ్గా ఉన్నారా? బాగా షూర్గా మేడం. అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారా? లక్కీగా మా సినిమా కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫన్ మూవీస్ వచ్చి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్కి వచ్చిన సినిమాలు అయ్యాయి. సంక్రాంతికి వస్తున్నాం ఇవన్నీ. సో మాది కూడా జానర్లో ఫన్ ఉంది కాబట్టి, హై క్వాలిటీతో మేము కూడా తీసాం కాబట్టి ఆ ఫన్ నమ్ముకొని థియేటర్కి వస్తున్నాం. మంచి రిజల్ట్ అందుకుంటాం. సో ట్రైలర్ చూసాను. ట్రైలర్ చూస్తే ఒక కామెడీ ఎంటర్టైనర్ లాగా అనిపించింది. సో నిజంగా దీంట్లో అంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుందా? ఎలా ఉండబోతుంది? ఒక చిన్న గ్లిమ్స్ స్టోరీ లైన్. ఇందులో ఫన్ తప్ప వేరే మ్యాటర్ లేదండి. ఓకే. సింగిల్ మీటర్ అంటే సింగిల్ ఇంచు కూడా సెంటిమెంట్ కావచ్చు, వేరే ఏ ఎమోషన్ ఉండదు. ఓన్లీ ఫన్. ఒక 54 సీన్స్ వస్తే 45 సీన్స్ మిమ్మల్ని నవ్విస్తాయి. సో అదే బేసిస్గా వీళ్ళు చేశారు కాబట్టి నో డౌట్. సో ట్రైలర్లో చూస్తే రూల్ బుక్లో ప్రకారం మీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఫైనల్లీ చేసుకున్నారా మరి? అదే మనం సినిమా చూద్దాం. బట్ ఓపెన్గా చెప్పేస్తాను నేను, ఫైనల్గా అవుతుంది అన్నీ. బట్ దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మిమ్మల్ని అందరికీ మీ అందరికీ నవ్వు వస్తుంది. ఆ రూల్స్ ప్రకారం చేసుకున్న తర్వాతే మీ అందరికీ నవ్వు వస్తుంది. సో మీకు డైరెక్టర్ ఈ స్టోరీ నేరేట్ చేసినప్పుడు మీకు ఏ పాయింట్ ఎక్కువగా నచ్చింది బాగా? అంటే ఈ స్టోరీ నేను చేయాలి అని ఏ పాయింట్లో అనిపించింది మీకు? ఫస్ట్ హీరోయిన్ ఫ్యామిలీ నుంచి వచ్చే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం నేను చాలా బాగా పడి నవ్వుకున్నాను. సో ఈ మ్యాటర్లో చేసామంటే డెఫినెట్గా అంటే నా ప్రాబ్లం కన్నా వాళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. సో అందుకు నాకు బాగా అనిపించింది. ఒకప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఇవన్నీ సినిమాల్లో డిఫరెంట్ ఫ్యామిలీస్ కలిసి ఒక ఇంట్లో చేరినప్పుడు ఎటువంటి ఫన్ వస్తుందో అలా వచ్చింది. లక్కీ ఈ సినిమాలో మాకు ప్రమోదిని గారు, వడ్లమాని శ్రీనివాస్ గారు అండ్ భాష అన్నపూర్ణమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ సైడ్, హీరోయిన్ సైడ్ వచ్చే ఆ ఫన్ చాలా బాగా వర్కౌట్ అయింది. సో కమింగ్ టు డైరెక్షన్, డైరెక్టర్ గారితో మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? అంటే మీకు స్టోరీ నేరేట్ చేసినప్పుడా, లేకపోతే మీరు అంతకుముందు ఆయనతో ఏమైనా వర్క్ చేశారు? లేదండి, ఫస్ట్ టైం లైఫ్లో చూడడం కూడా అతన్ని. మంచి అందంగానే ఉంటాడు. కాకపోతే వాళ్ళ టీంతో వచ్చారు. ఆ మూవీ డైలాగ్ రైటర్ అఖిల్ వర్మ అండ్ కథ లోహిత్, వీళ్ళు బోత్ ఈ టీంతో వచ్చారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు కాలేజ్ చేసిన ఉన్నప్పుడే మన ఆ మూవీస్ అన్ని చూశారు. ప్రేమ కథ చిత్రం, లవర్స్, వెంట ఇవన్నీ చూశారు వాళ్ళు. అన్నా మేము కాలేజ్ చేసినంత మీరు మాకు ఫేవరెట్ అన్నా, మీ సినిమాలు అంటే మేము పరిగెత్తి వెళ్ళేవాళ్ళం, అసలు మీకోసం వెళ్ళేవాళ్ళం. అలాంటిది ఈరోజు మీకు కథ చెప్పడం మాకు చాలా హ్యాపీగా ఉంది అంటూనే వాళ్ళు నాలో చిన్న వేరియేషన్ చూపించారు. మీరు ఒక 7-8 ఇయర్స్ ఇలా చేశారన్నా, ఈ సినిమాలు ఇలా ఉంటే చాలా బాగుంటుంది అన్నారు. వాళ్ళు నా గురించి అంత క్షుణ్ణంగా ఆలోచించి ఇలా క్యారెక్టరైజేషన్ చేసి నా దగ్గరకు వచ్చినప్పుడు డెఫినెట్గా పైగా లేటెస్ట్ జనరేషన్ వీళ్ళందరూ చాలా హ్యాపీ అనిపించింది. సో డన్, అంతకన్నా ఏం కావాలి మనకు కూడా, ఇటువంటి స్క్రిప్ట్ ఇటువంటి యూత్ కావాలి, చేసేసాం. సో కమింగ్ టు ప్రియాంక శర్మ, సో తనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఫస్ట్ టైం చేస్తున్నారా తనతో? అవునండి, ఫస్ట్ టైం చేస్తున్నాను ఆ అమ్మాయితో. నిజంగా అమ్మాయి ఈ సినిమాకి మెయిన్ ఒక లీడ్, ప్లస్ మెయిన్ లీడ్, ఒక మెయిన్ ఎనర్జీ కూడా. ఆ సైడ్ నుంచి వచ్చే కామెడీ అని చెప్పాను కదండి. వీళ్ళ ఫ్యామిలీ చేసే హంగామా అనేది డెఫినెట్గా చాలా బాగుంటుంది థియేటర్లో. సో కాబట్టి లక్కీ అంటే నా క్యారెక్టర్ పరంగా ప్రియాంక శర్మ క్యారెక్టర్ అంటే వడ్లమాని, మా సైడ్ మురళీధర్ గౌడ్, వీళ్ళందరికీ ఎవరికి వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంటుంది ఈ సినిమాలో. సో మీరు వర్క్ చేసేటప్పుడు షూటింగ్ అట్మాస్ఫియర్ కానీ అంతా ఎట్లా అనిపించింది? అంటే మీరు మామూలుగానే ఫన్ చేస్తారు ఎక్కువ, ఇంకా వేరే మ్యాటర్. ఇంకా వర్క్ చేసేటప్పుడు ఈ సినిమాలో సీన్ చేసేటప్పుడు ఇంకా మాకు అన్నపూర్ణమ్మ గారు మహాతల్లి ఉన్నారు కదా, ఇంకా ఆమె ఎక్స్పీరియన్స్ అవన్నీ ఉపయోగపడతాయి, అసలు దొల్లడమే. సో మ్యూజిక్ ఎలా అనిపించింది మీకు? అంటే మ్యూజిక్లో ఈ సినిమాలో 2 సాంగ్స్ ఉంటాయండి. ఒకటి బిట్ సాంగ్ ఉంటుంది, 2 నాకు తెలిసి మేబీ రేపటి నుంచి రిలీజ్ అవ్వచ్చు అనుకుంటా. ఒక అన్ని సిచ్యువేషనల్ కామెడీ. అంటే ఏ సాంగ్ వచ్చినా కూడా దాని వెనక ఒక థీమ్ ఉంటుంది, ఈ సాంగ్ ఎందుకోసం వచ్చింది అనేది ఉంటుంది. సో నాకు అందుకే సినిమా మొత్తం వీళ్ళు అండర్లైన్గా సినిమా కథ చెప్తూనే వచ్చారు. అండర్లైన్గా కథ చెప్తూ సిచ్యువేషనల్ కామెడీ చెప్తూ ఆ సీన్స్ అన్నీ కూడా దాని బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ ఉంటుంది. అది బాగుంది నాకు. సో ఇప్పటివరకు మీరు అన్ని కామెడీ మూవీస్ తీశారు కదా, సో ఫ్యూచర్లో ఏమైనా యాక్షన్ ఓరియంటెడ్ ఇలా వేరే జానర్ ఏమైనా ట్రై చేసే ఛాన్సెస్ ఉంది? కమర్షియల్ అన్ని సప్తగిరి ఎక్స్ప్రెస్, ఎల్ఎల్బి వాటిలో యాక్షన్ కూడా చేసాం కదండి. సో అలా ఆ జోనర్ నుంచి బయటకు వచ్చి ఫుల్ లెంత్గా ఒక చేయాలి. దొరికితే చేద్దామా చేయమని సెకండరీ విషయం.
కథలు దొరకాలి అది. సో ఈ మూవీ ప్రొడ్యూసర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పండి. మేమే అండి ప్రొడ్యూసర్లు, నేను మా అభిలాష్ మేమే ప్రొడ్యూసర్లు. అంటే మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని చేసిన సినిమా పర్టికులర్గా. కాబట్టి మా బాబు అన్న ఒక ఆయన ఉన్నారు, సో వాళ్ళ హెల్ప్తో మేమంతా సినిమా చేయడం జరిగింది. సో యాక్చువల్గా అంతా అన్ని మేమే చూసుకున్నాం ఎవ్రీథింగ్. ఓకే. సో కమింగ్ టు యువర్ పర్సనల్ థింగ్, అంటే మీరు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనుకున్నారా, లేకపోతే మూవీస్లోకి రావాలనుకున్నారా, లేకపోతే ఏమన్నా వేరే అంటే ప్రొఫెషన్? ఒక ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చిన తర్వాత డైరెక్టర్ అవ్వాలనుకున్నాం. కొన్ని 2-3 సినిమాలు చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాం. భారతీయుడు, ఒకే ఒక్కడు, సింధూరం, ఇవన్నీ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాం. దాంతో డైరెక్టర్ అవ్వాలనుకుని వచ్చాం. యాక్సిడెంటల్గా ఆర్టిస్ట్ అయ్యాం, ఇంత దూరం ప్రయాణించాం అంతే. అంటే 24 క్రాఫ్ట్స్ ఉండగా డైరెక్షనే ఎందుకు ఎంచుకున్నారు మీరు? అప్పట్లో రెగ్యులర్గా వచ్చే సినిమాలు కాకుండా కొన్ని డిఫరెంట్ సినిమాలను ఇష్టపడేవాడిని. అందరూ ఇష్టపడేవాళ్ళు, బట్ మనం దాని గురించి అనాలిసిస్ తప్పు రైట్ చేసేవాళ్ళం. భారతీయుడు సినిమా ఎలా ఉంది, ఒకే ఒకటి ఎలా ఉంది, సింధూరం ఎలా ఉంది, వీటి గురించి అనాలిసిస్ చేసేవాళ్ళం. అంటే అప్పుడు అంత మెచ్యూరిటీ లేకపోయినా ఏది బాగుంది ఏది బాగాలేదని కొంచెం మాట్లాడుకునే కానీ అట్లా మాట్లాడే నాలెడ్జ్ ఉంది అనుకున్నాను. అందుకోసమని డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎందుకు. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఇమీడియట్గా మీరు బొమ్మరిల్లో కూడా ఒక క్యారెక్టర్ చేశారు కదా, సో ఎట్లా జంప్ చేశారు దానికి? అంటే దాని జనరల్గా చిత్తూరు నుంచి నేను రావడం, ఆ లాంగ్వేజ్ ప్లస్ నా మాట తీరు కొంచెం నవ్వు రావడం, నా బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూసి సరిపోతాడని, నాలో నాకు కామెడీ కనపడకపోయినా నా ప్రవర్తన నా ఇది ఎదుటి వాళ్ళకి కామెడీగా కనపడింది. అందుకని ఇతను సెట్ అవుతాడని పెట్టారు. సో అలా 4 ఆర్టిస్ట్ని వాళ్ళు చూశారు, నేను చూసుకోవాలి అది. సో అంత కామెడీ ఇంత ట్రాక్ అది నడుస్తున్నప్పుడు సడన్గా మీరు మెయిన్ లీడ్లో చేయాలని ఎందుకు అనిపించింది మీకు? అవకాశం వచ్చింది. ఓకే. ప్లస్ అప్పటికి ఒక 6-7 ఇయర్స్ అయిపోయింది నేను కమెడీగా చేసి. బట్ దాంట్లో ఆ చేస్తున్న రోల్స్లో డిఫరెంట్ వేరియేషన్స్ రావట్లేదు నాకు. ఓకే. దానికి సంబంధించిందే దాని చుట్టూరే తిరుగుతున్నాయి. సో ఎందుకు మొనాటివ్ అనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది, ఇంకా ప్రజలకు ఎలా ఉంటారో అనుకున్నాం. ఇప్పుడు కానీ మనం వేరియేషన్ చూపించకపోతే నెక్స్ట్ మనుగడ కష్టం అవుద్ది అని ఒక థాట్ వచ్చింది. మిగిలిన ఎమోషన్స్ కూడా మనం చేయగలం అనే ఉద్దేశంతోనే సప్తగిరి ఎక్స్ప్రెస్ చేయడం, ఆ తర్వాత ఎల్ఎల్బి చేయడం. ఇప్పుడు అక్కడ వేసిన బీజం ఇప్పుడున్న యూత్ అంతా వచ్చి కథలు చెప్పే స్థాయికి వచ్చింది. వచ్చి చెప్తున్నారంటే అప్పుడు ఆ బీజం వేయబెట్టేగా. సో అది. సో ఈ మూవీ ట్రైలర్లో మేము చూసాం, కట్నం తీసుకోకుండా మీరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. రియల్ లైఫ్లో కూడా మీరు అంతే రెడీ, 100% రెడీ. మంచి పిల్ల అయితే చాలు, కట్నం వద్దంటారు. వద్దు మాకు. ఓకే. సో అసలు ఎవరైనా ఆడియన్స్ పెళ్లి కాని ప్రసాద్ మూవీకి రావాలంటే ఎందుకు రావాలని ఏం చెప్తారు? పెళ్లి కాని ప్రసాదులంతా ఈ సినిమా చూస్తే పెళ్ళి అయిపోద్దండి, అది ఒక సెంటిమెంట్. కట్నం శాసనాల గ్రంథం ద్వారా మంచి ఫన్ మోడ్లో చెప్పాం. పెళ్లి కాని ప్రసాదమ్మలు కూడా రావచ్చు, వాళ్ళకి పెళ్ళి అయిన ప్రసాదాలు దొరుకుతారు. కాబట్టి అలా బోత్ అన్మ్యారీడ్ పీపుల్ అంతా వచ్చారనుకోండి, ఎంజాయ్ చేస్తారు, నా బాధ వాళ్ళ బాధగా అర్థం చేసుకుంటారు, తప్పకుండా వాళ్ళకి పెళ్ళి అయిపోద్ది. ఇదే సెంటిమెంట్ అంట. సో ఓకే, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అసలు? ఇంకా ఉన్నాయి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఒక 2 కంప్లీట్ చేసి కూడా పెట్టున్నాం. దీని తర్వాత 1 by 1 అంటే ఇంకా కమెడియన్గా కూడా చేస్తున్నాను మంచి సినిమాలు, అవన్నీ 1 by 1 వస్తాయి. సో గ్యాప్ లేకుండా 1 by 1 వస్తున్నాయి. డిఫరెంట్ మూవీస్ చేస్తున్నాం, బట్ నన్ను నేను ఇంకా ఎలివేట్ చేసుకోవడానికి ఇటువంటి సినిమాలు. జనరల్గా తీసుకుంటే ప్రేమ కథా చిత్రంలో మీ కామెడీ అంటే హైలైట్, ఇప్పటికీ జనాలు పడి నవ్వుతారు. అలాంటి కామెడీ ఈ మూవీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? దట్ రేంజ్ ఆఫ్ కామెడీ, అటువంటి రేంజ్ ఆఫ్ అంటే ఆ సిచ్యువేషన్స్, ఆ క్యారెక్టర్స్, ఆ జోనర్ వేరే. బట్ ఇది ఫ్యామిలీ జోనర్ కాబట్టి, బట్ ఈ ఫ్యామిలీలో మీరు చూసే క్యారెక్టర్లన్నీ రెగ్యులర్ లైఫ్లో మీ ఇళ్ళల్లో చూస్తారు. సో వీళ్ళు మీకు రిలేట్ అవుతారు డెఫినెట్గా. సో ఈ జోనర్ వేరే కాబట్టి, బట్ జోనర్ ఏదైనా ఫన్ కామన్. సో మీరు దానికి ఎలా నవ్వారో దీనికి కూడా ఒక 5-6 సిచ్యువేషన్స్ నేనే నవ్వుకున్నా, కమెడియన్గా నేనే నవ్వా, అరే భలే వర్కౌట్ అయింది అని నేనే నవ్వుకున్నా. ఫస్ట్ ఇంప్రెషన్ ఆల్వేస్ బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ టైం యావెడ్లో చూసినప్పుడు నేను ఒక 5 చోట్ల బాగా నవ్వుకున్నా, నాకు అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో అంతే. సో ఫైనల్గా మీ ఫ్యాన్స్ కానీ మీ మూవీకి వచ్చే ఆడియన్స్ కానీ ఏం చెప్తారు? రండి, నవ్వుకోండి, నేను మీకు ఫన్ గ్యారంటీ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఫన్ మోడ్ నడుస్తుంది సినిమా మొత్తం. సో ఈ సినిమా నేను మిమ్మల్ని నవ్విస్తాను, రండి, నా కోసం రండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.